హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ. నా స్టైల్లో మీకు ఎలా చేస్తానో చూపిస్తాను. గ్రేవీగా, స్పైసీగా, టేస్టీగా ఎలా చేస్తానో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఎండి కొబ్బరి హాఫ్ చెక్క తీసుకోవాలి ఇలా. తర్వాత 2 టీ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ వచ్చేసి గసగసాలు ఫ్రెండ్స్. ఇదిగోండి 1 టీ స్పూన్ గసగసాలు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లవంగా, చెక్క అవి 3 ఇవి 3 వేసాను ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ ఫైన్గా పేస్ట్ రావాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఇలాగా, చూసారా. తర్వాత కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 3 స్పూన్ అయినా 4 స్పూన్ అయినా ఆయిల్ వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలి. తీసుకున్నాక కట్ చేసుకున్నాక ఒక 2 పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి ఆయిల్లో. చూడండి ఇలా వీడియోలో చూపించినట్టు. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకోవాలి. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకున్నాను. పచ్చి వాసన అంతా పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చికెన్ వేసుకోవాలి. మేము బాగా కడిగి నీసు వాసన అంతా బాగా కడిగేయాలి. ఇప్పుడు దాంట్లోనే ఈ చికెన్ వేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఆ చికెన్ లో ఉన్న నీస్ వాటర్ మొత్తం ఇంకిపోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ స్లిమ్ లో పెట్టేసి మూత వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా. ఇప్పుడు మూత ఓపెన్ చేశాక ఫ్రెండ్స్, చూసారా వాటర్ ఎంత బయటకు వచ్చిందో, నీస్ వాటర్. ఇప్పుడు దాంట్లోనే ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. నీస్ వాసన మొత్తం వెళ్ళాలి. చూడండి ఇలా. తర్వాత దీంట్లో టేస్ట్ సరిపోయినంత కారం వేసుకోవాలి. మీకు స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు. నా టేస్ట్ ప్రకారం నేనైతే 3 స్పూన్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఈ కారం మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఇలా వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే కింద మాడిపోయిద్ది. నెక్స్ట్ ఓపెన్ చేశాక 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి తగినంత. ఇప్పుడు తర్వాత ఇందాక మేము పేస్ట్ చేసుకున్నాం కదా, కొబ్బరి, ధనియాలు, గసగసాలు, ఆ పేస్ట్ ఇప్పుడు కలుపుకోవాలి. ముక్కలకు బాగా పట్టేలా కలపాలి ఫ్రెండ్స్. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఎవరైనా నేర్చుకుంటుంటే
ఇలా ఈ చికెన్ కర్రీ ట్రై చేయండి, చాలా టేస్ట్గా బాగా నచ్చిద్ది అందరికీ. అంతే ఫ్రెండ్స్, ఈజీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోండి, అంతే. సింపుల్గా ఈజీగా టేస్టీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాగే మరి ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.